మాండూక్య ఉపనిషత్తు అనే ఉపనిషత్తు పైన కొన్ని కారికలు మనకు లభిస్తున్నాయి. సంప్రదాయంలో వీటిని గౌడపాద కారికలని, మాండూక్య కారికలు అని ప్రసిద్ధి. మాండూక్య ఉపనిషత్ పైన కారికలు కాబట్టి మాండూక్య కారికలని, గౌడపాదాచార్యులు రచించారు అని ప్రసిద్ధి కాబట్టి గౌడపాద కారికలు అని వీటికి ప్రసిద్ధం ఉంది. ఇవి 4 ప్రకరణాల్లో లభిస్తున్నాయి. 4 ప్రకరణాలు ఉంటాయి వీటిలో. ఆ 4 ప్రకరణాల్లో అద్వైతానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలని చర్చిస్తారు. ఒక రకంగా శంకరాచార్యుల వారి కేవలాద్వైతానికి మూలం గౌడపాదాచార్యుల వారి కారికలే అని కూడా మనకు పెద్దలు వివరించారు. అలాంటి గౌడపాద కారికలు ఒక మొత్తం 215 కారికలు మనకు లభిస్తున్నాయి ఇప్పుడు. కొన్ని కారికలు బౌద్ధ మాధ్యమిక కారికలతో సమానంగా ఉండడంతో చాలా వరకు రచన సమానమే. దాంతో అందరికీ అసలు ఇది ఈ గౌడపాదుడు అనేవారు మొదట్లో బౌద్ధులే, తర్వాత వేదాంతులు అయ్యారు కాబట్టి శంకర అద్వైతం ప్రచ్ఛన్న బౌద్ధము అని చాలా ఆరోపణలు చేశారు. దానికి ఆధారం కూడా ఉంది. ఎందుకంటే చాలా కారికలు నాగార్జున మాధ్యమిక కారికలతో సమానంగా ఉంటాయి. కానీ ఈ గౌడపాద కారికల చివరి ప్రకరణం అంటే అలాత శాంతి ప్రకరణంలో 2 చోట్ల శంకరాచార్యుల వారే భాష్యంలో రాశారు, ఇదో మీ బౌద్ధులకి మాకు ఇది తేడా అని. బౌద్ధులు వేరు, ఈ వైదిక సనాతన సంప్రదాయానికి చెందిన అద్వైతులు వేరు అని చెప్పారు. మరి గౌడపాదులు ఎవరు అనంటే మనందరికీ తెలుసు, శంకరాచార్యుల వారి సాక్షాత్తు గురువులు గోవింద భగవత్పాదులు. అట్లా మనకు చాలా గ్రంథాల్లో వారి పేరు గోవింద గోవింద యతీంద్ర శిష్య అని ఒక చోట, గోవింద భగవత్పాద శిష్య అని ఒక చోట, ఇట్లా రకరకాలుగా మనకు గోవిందపాదుల శిష్యులుగా శంకరాచార్యుల వారి పేరు కనిపిస్తుంది. అయితే కొందరంటారు గౌడపాదాచార్యులు తర్వాత వెంటనే గోవింద భగవత్పాద ఆయన వచ్చారని. కానీ మనకు మరొక సంప్రదాయం కూడా కనిపిస్తుంది. దాని ప్రకారం గోవింద భగవత్పాదకి గౌడపాదకి మధ్య ఇంకొక 4 ఆచార్యులు ఉన్నట్టుగా, 4 ఆచార్యులు కూడా ఉండి ఉన్నారు అని ఒక సంప్రదాయం కనిపిస్తుంది. ఈ గౌడపాదాచార్యులు ఒక కథ ప్రకారం శుక మహర్షిని కలిసి, శుక మహర్షి ద్వారా వేదాంతంలో యోగంలో వారు ప్రవేశాన్ని పొంది అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళి యోగాభ్యాసం చేసి శరీరాన్ని త్యజించినట్టుగా కూడా ఒక కథ కనిపిస్తుంది. ఇలా రకరకాలుగా మనకు ఉన్నప్పటికీ పరంపరలో గోవింద భగవత్పాదుల కంటే ఒక 4 గురువులకి ముందు ఈ గౌడపాదాచార్యులు ఉండేవారు అనేది ఒక మాట. అయితే ఈ పతంజలి చరిత అనే ఒకటి రామభద్ర దీక్షితుల గ్రంథం ఉంది, పతంజలి చరితం అని. దాని ప్రకారం అసలు పతంజలి అని మనం అనుకుంటున్న ఆదిశేష స్వరూపం, దాంట్లో ఆయన శిష్యుల్లో ఒకరు గౌడపాదాచార్యులు అని కూడా ఒక కథ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఏదో ఒక కారణంగా కోపం కలిగినప్పుడు శిష్యులందరూ దహింపబడ్డారట. కానీ ఒక శిష్యుడు మాత్రం బయటికి వెళ్ళుంటే ఆయన రక్షింపబడ్డాడని, ఆ తర్వాత ఆయన వచ్చి క్షమాపణ కోరితే ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి ఆ శిష్యుడే గౌడపాదాచార్యులు అని కూడా. అంటే పతంజలి మహర్షి యొక్క శిష్యులందరిలో ఆ క్షణంలో దహింపబడకుండా రక్షింపబడిన శిష్యుడి పేరు
గౌడపాదాచార్యుడని. కానీ ఆ తర్వాతే అతను ఏదో శాపవశాత్తు అతను బ్రహ్మరాక్షసుడు అయ్యాడని, అతనికి ఒక వేరొక చంద్రుడు అనే పేరు కలిగిన ఒక అతను వచ్చి మహాభాష్యాన్ని విన్నాడని, అప్పుడు గౌడపాదాచార్యుడికి ఆ శాప పరిణామం తొలగిపోవడం వల్ల అక్కడి నుంచి అతను హిమాలయాలకు వెళ్ళి ఈ రకంగా యోగాభ్యాసాన్ని చేసి ముక్తిని పొందాడు అన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కొందరు అంటారు అసలు ఈ గౌడపాద కారికలు గౌడపాద పేరు మీద ఉన్నా కూడా శుకమహర్షి కారికలని కొందరు. ఇవి 12 మాండూక్య ఉపనిషత్ శ్లోకాలు లేదా మంత్రాలు, వాటిపైన ఈ కారికలు వస్తాయని. ఈ కారికలు విచిత్రం ఏంటంటే దీంట్లో మీరు ఇప్పుడు చూస్తారు, ముందు 7 వాక్యాలు మిగతా ఉపనిషత్తులు అక్కడక్కడ నృసింహ పూర్వతాపిని ఉత్తరతాపిని వాటిలో కూడా కనిపించే వాక్యాలు మనకు దీంట్లో ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇంట్లో పరిశిష్ట రూపంలో మిగతా కారికలు వస్తాయి. అంటే మాండూక్య ఉపనిషత్ మంత్రం, ఆ మంత్రం పైన కొన్ని అత్ర శ్లోకా భవంతి అని కొన్ని కారికలు. ఇది మొదటి ప్రకరణం ఈ రకంగా ఉంటుంది. మిగతా 3 ప్రకరణాలు పరిశిష్ట రూపంలోనే మనకు కనిపిస్తాయి. అట్లా ఆగమ ప్రకరణం, అద్వైత ప్రకరణం, చివరిది అలాత శాంతి ప్రకరణం, మళ్ళీ ఒకటి వైతథ్య ప్రకరణం. అంటే ఆగమ, వైతథ్య, అద్వైత, అలాత శాంతి, ఈ రకంగా 4 ప్రకరణాలు. 4 ప్రకరణాల్లో మొత్తంగా 215 కారికలు. వీటిని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఈ సాధారణంగా అద్వైత సంప్రదాయంలోనైతే ఈ కారికలన్నిటినీ ప్రమాణంగానే గ్రహిస్తారు. కానీ మాధ్వ సంప్రదాయంలో మాత్రం మొదటి అత్ర శ్లోకాః భవంతి అని ఉన్న కారికలు మాత్రమే శృతి. మిగతా వాటిని వీరు శృతిగా భావించరు. అవి గౌడపాద కారికలు. కానీ మంత్రాల మధ్యలో అత్ర శ్లోకా భవంతి అని ఉన్నవి మాత్రం శృతి అని మిగతా సంప్రదాయాల్లో గమనిస్తారు. సో ఈ రకంగా మొత్తం 215 కారికలు. వీటి మీద శంకరాచార్యుల వారు భాష్యం కూడా రచించారు. ఈ భాష్యం చాలా గంభీరమైంది, చాలా ఉదాత్తంగా ఉంటుంది. మనం చదువుతుంటే తెలుస్తుంది అసలు ఎంత ముఖ్యమైన గంభీరమైన తత్వ చర్చ ఇందులో జరుగుతుందని. మనకు గౌడపాదాచార్యుల వారి నుంచి శంకరాచార్యుల వారి వరకు కూడా ఒక పరంపర అనేది, ఆయా మఠాల పరంపరని గమనిస్తే ఒక 7 గురువుల పరంపర కనిపిస్తుంది. వాళ్ళలో చాలా మంది ప్రసిద్ధులు కారు. అంటే గౌడపాదాచార్యుల తర్వాత ఒక పేరు పావకుడు అని కనిపిస్తుంది. తర్వాత ఒక పరాచార్యుడు అంటారు, ఒక పరాచార్యుడు. తర్వాత సత్యనిధి అని ఒక ఆచార్యుల పేరు. తర్వాత రామచంద్రుడు. తర్వాత గోవిందుడు. ఈ గోవిందుడే గోవింద భగవత్పాద అని. ఈ రకంగా ఒక పరంపర కనిపిస్తుంది. కొన్ని పరంపర నామాలను గమనిస్తే గౌడపాదాచార్యుల వారి కంటే కూడా ముందు మరికొంతమంది ఆచార్యులని జోడించి వాళ్ళు చెప్పారు. అంటే కపిలుడి నుంచి మొదలైంది, ఇది శంకరాచార్యుల వరకు కనిపిస్తుంది. సో ఆ రకంగా కపిల, అత్రి, వశిష్ఠ, సనక, సనందన, భృగు, సనత్సుజాత, వామదేవ, నారద, గౌతమ, శౌనక. దీని తర్వాతనే శక్తి. మనకు తెలుసు శక్తి, తర్వాత పరాశరుడు. ఈ క్రమంలో శక్తి ఈ పేరు కూడా మనకు వస్తుంది. తర్వాత మార్కండేయ, కౌశిక, పరాశర, తర్వాతే శుక. అంటే ఆ శక్తి నుంచి పరాశరుల వరకు మరి ఒక ఆచార్యుల నామాలు.
ఆ తర్వాతే శుక మహర్షి, తర్వాత కూడా ఆంగిరస, కణ్వ ఇట్లాంటి పేర్లు, జాబాలి, భరద్వాజ, తర్వాత వేదవ్యాస. సో ఈ శక్తి, పరాశర, ఆ, వ్యాస, శుక, ఈ 4 మధ్యలో కూడా చాలా పేర్లు వస్తాయి. అట్లా శుక మహర్షి తర్వాత మళ్ళీ వేదవ్యాస, ఈశాన, రమణ, కపర్ది, ఇట్లాంటి చాలా పేర్లు వస్తాయి. ఆ చివర్లో గౌడపాదులు అనే ఒకటి కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద పరంపర. అట్లా ఒక్కొక్క పరంపరలో ఒక్కొక్క విధంగా ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా గ్రంథాల్లో మనం చూడొచ్చు. ఇంకొక దీని ప్రకారం మళ్ళీ శంకరాచార్యుడు తర్వాత వచ్చిన పరంపర ఏంటి అంటే, దాన్ని సాధన గ్రంథ మండలి వారు కూడా ప్రకాశించిన ఒక పుస్తకంలో ఓ 14 మంది పేర్లు కనిపిస్తాయి. దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే, ఆ దాంట్లో 5 సన్యాసులు అవుతే 9 మంది గృహస్థులు. ఈ రకంగా కూడా శంకరాచార్యుల వారి శిష్య పరంపరను గురించి ఈ మనకు కొన్ని కనిపిస్తాయి. సరే, మనం అనుకున్నట్టుగా ఈ గౌడపాద కారికలు ముఖ్యంగా మాండూక్య ఉపనిషత్తుని వివరించే కారికలు. మాండూక్య ఉపనిషత్తు అథర్వ వేదానికి చెందింది. 12 మంత్రాలు కలిగిన చిన్న ఉపనిషత్తు. దాని శాంతి మంత్రం ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం అంటే సంస్కృతంలో మంగళం, శుభం. కర్ణేభిః అంటే కర్ణైః, చెవుల చేత. శృణుయామ మేము వినదముగాక అని. అంటే మేము అంటే ఈ భారతదేశంలో సనాతన సంప్రదాయాన్ని అవలంబించే మనందరం కూడా జీవస్వరూపులమై మనం ఈ చెవుల చేత ఎప్పుడూ మంగళకరమైన, హితకరమైన, ఉపయోగపడే విషయాలనే వినుదముగాక అని మొదటిది. మరి దేవతలను ప్రార్థిస్తున్నారు. దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. మేము అక్షభిః అంటే కంటితో, భద్రం పశ్యేమ ఎప్పుడు మంచిది, మంగళకరమైనది, శుభమైనది అలాంటి దానినే చూచెదముగాక అని. యజత్రాః యజనశీలులమై. యజనశీలులు అంటే తనకంటే పైతత్వాన్ని గ్రహించి, అర్థం చేసుకొని, నమ్మి, మనసులో నిలుపుకొని దానినే ఎప్పుడూ అనుసంధానం చేసుకోవడం. ఇది నిజంగా యజ్ఞం. ఇది రకరకాల రూపంలో ఉంటుందని భగవద్గీత చెబుతుంది. కాబట్టి యజత్రాహ అంటే యజనశీలులమై మేము స్థిరైరంగై స్తుష్టువాంసః. స్థిరై అంగై అంటే స్థిరమైన, పుష్టికరమైన ఈ శరీర అవయవములతో, తుష్టువాంసః చాలా బాగా స్తుతిస్తూ అంటే తనకంటే పరతత్వాన్ని స్తుతిస్తూ, వ్యశేమ దేవహితం యదాయుః. దేవహితం యత్ ఆయుః. 2 అర్థాలుంటాయి. దేవైః హితం అని, దేవేభ్యః హితం అని. కానీ హిత శబ్దానికి చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖరక్షితై అనే దాంతో చతుర్థి చేసుకుంటే అర్థం అంత కుదరదు. కాబట్టి దేవానాం కృతే హితం అని కాకుండా దేవైః హితం. హితం అంటే స్థాపితం. సో దేవతలు మనకంటూ ఏ ఆయుష్ని ప్రదానం చేశారో దానిని మనం సరిగ్గా ఈ విధంగా మంచిని గ్రహిస్తూ, మంచిని వింటూ, మంచినే ఆచరిస్తూ మనం ఆయుష్ని గడుపుదాం అని. ఓం శాంతి 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 అని ఇది ఇక్కడ ముగుస్తుంది. ఇప్పుడు మాండూక్యోపనిషత్ మొదటి మంత్రం మీకు అక్కడ డిస్ప్లే చేశాను. ఓం ఇత్యేతదక్షరం ఇదగుం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇది సర్వమోంకార ఏవ అని మొదలవుతుంది. ఈ మొదలైన శ్లోకంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఓంకారం
స్తుతింపబడింది. ఏమంటున్నారంటే ఓం ఇది ఏతదక్షరం అకార ఉకార మకార ఇది తానే తథా సమభరత్తదేతతోమితి యముక్త్వాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ అని ఆ ఉ మ అనే మూడు దీని మాత్రలు. ఆ తర్వాత మకారం తర్వాత ఒక శాంత స్థితి వస్తుంది. కాబట్టి ఈ మూడింటిని ఉచ్చరించడమే ఓంకారం ఏకరూపం. ఈ ఓంకారం అ ఉ మ అనే రూపంలో ఉంటుంది. ఇది మనం విడివిడిగా గమనిస్తే సగుణ బ్రహ్మను బోధిస్తుంది. అలా కాకుండా ఓం అని ఒక రూపంగా భావిస్తే ఇది నిర్గుణ బ్రహ్మను బోధిస్తుంది అని మనకు నారాయణ తీర్థుల వారు ఇతర ఆచార్యులు వివరిస్తారు. ఈ దీని గురించి చాలా విస్తృత వర్ణన మనకు సంహితల్లో, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు, ఇతిహాసాలు, పురాణాలు, తంత్రశాస్త్ర గ్రంథాలు అన్నింటిలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు వాయు పురాణంలో ఓంకారాన్ని గురించిన విస్తృత వర్ణనను చూడొచ్చు. ఇక బ్రాహ్మణ గ్రంథాల్లోనైతే గోపథ బ్రాహ్మణం అని ఒక బ్రాహ్మణం ఉంది. అది కూడా అథర్వవేదానికి చెందింది. దాంట్లో 36 ప్రశ్నలు ఓంకారాన్ని గురించి అడగడం, దానికి సంబంధించిన సమాధానాలు, ఇది చాలా విస్తృతంగా మనకు గోపథ బ్రాహ్మణంలో వస్తుంది. ఇది కాకుండా మనకు పాంచరాత్ర సంహిత లాంటి ఆగమాలలో కూడా బాగా విస్తృతంగా ఓంకారాన్ని గురించి వివరించారు. ఇది సర్వం ఓంకార ఏవా అన్న దానితో తెలుసుకోవచ్చు ఏంటంటే వాక్ అంతా కూడా ఓంకారం చేత వ్యాపింపబడింది అని మనకు బలమైన సిద్ధాంతం. ఇది ఓంకారం. దీని మరి ప్రణవము అని కూడా అంటాం. ప్రణవము నవహ అంటే కొత్తది అని ఒక అర్థము. ను స్తుతౌ అనే ధాతు నుంచి నవహ అంటే స్తుతి, ప్ర అంటే ప్రకృష్ట, నవహ అంటే స్తుతి. సో ప్రకృష్టమైన స్తుతి, భగవంతుడిని చాలా దగ్గర నుంచి చాలా సాక్షాత్తుగా స్తుతించడానికి ఉపయోగపడే ఒకే ఒక శబ్దము, వాచకము ప్రణవము. కాబట్టి యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి ఈ ఈశ్వర తత్వాన్ని గురించి ప్రతిపాదించే సందర్భంలో క్లేశకర్మ విపాకాశే అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పి తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం స పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్ ఇవన్నీ చెప్పి తస్య వాచక ప్రణవ అన్నారు. అంటే ఓంకారము అదే ప్రణవము, అదే ఉద్గీతము, అదే ఈశ్వరుడిని సూచించగలిగిన ఒకే ఒక శబ్దము అని. అందుకనే మనకు సర్వే వేదా యత్ పదమామనంతి తత్ సంగ్రహేణ ప్రవక్షే ఓమితి అని మనకు శృతి చెబుతుంది. అంటే అన్ని వేదాలు దేనిని సూచిస్తున్నాయో, బోధిస్తున్నాయో, ఉపదేశిస్తున్నాయో అది సంగ్రహంగా చెప్పాలంటే ఓం అని అన్నారు. అలాంటి ఓంకారంతో మొదలవుతుంది ఈ ఉపనిషత్తు. ఓం ఇది ఏతదక్షరం. ఇది అక్షరం. అక్షరం అంటే సాధారణంగా తీసుకునే అర్థం నక్షరం అక్షరం అంటే క్షరించనిది, నశించనిది, నిత్యం, అది అక్షరం. రెండవది అక్షరం అనే శబ్దానికి అశు వ్యాప్తౌ అనే ధాతువు నుంచి సరన్ అనే ప్రత్యయాన్ని జోడించి కూడా అక్షరం అనే శబ్దాన్ని మనం చేసుకోవచ్చు అని పతంజలి మహాభాష్యంలో పస్పశాన్నికరంలో చెప్పారు చివరిలో. కాబట్టి అక్షరం అంటే వ్యాపించినది, దాన్ని కూడా అక్షరం అంటారు. ఓంకారం ఈ రెండు రకాలుగా కూడా అక్షరమే. అంటే ఓంకారము నిత్యము, అక్షరం నిత్యము కాబట్టి అక్షరం. రెండవది ఓంకారమే వాక్కుని, వాణిని అంతా వ్యాపించింది కాబట్టి కూడా అది అక్షరమే. తర్వాత ఇదం సర్వం, ఇక మిగిలిందంతా కూడా తస్య ఆ ఓంకారం యొక్క ఉపవ్యాఖ్యానం అంటే దాని సమీపంగా వ్యాఖ్యానం మాత్రమే. కాబట్టి ఓంకారమే అక్షరం, మిగతాదంతా దాని వ్యాఖ్యానం.
ఓంకారాన్ని మనవాళ్ళు ఎంతగా స్తుతించారంటే, మీకు భగవద్గీత 18వ అధ్యాయంలో కూడా ఓం తత్సత్ ఇది నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత అన్న దగ్గర కూడా ఓం అని ముందు తత్సత్ అని ఈ రకంగా బ్రహ్మని సూచించే పదాలు 3. ఓం తత్ సత్. అయితే అభినవ్ గుప్తాచార్యుల వారు చాలా అద్భుతంగా దీనికి వ్యాఖ్యానం, ఈ 3 అక్షరాలు ఎలా, ఆ 3 పదాలు ఎలా బ్రహ్మను సూచిస్తాయి అని చెప్పడానికి చాలా మంచి వ్యాఖ్యానం కూడా చేశారు. అయితే ఈ ఓంకారం అనేది సృష్టికి ముందున్న శబ్దము అని పురాణాలు మనకు తెలియజేస్తాయి. పురాణాల ప్రకారం ఇది సృష్టికి ముందున్న శబ్దం. అందుకే ఓంకారశ్చ అధశబ్దశ్చ ద్వావిమౌ ద్వావిమౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికా ఉభౌ అని మనకు పురాణ శ్లోకం. దీని ప్రకారం బ్రహ్మ సృష్టిని చేయడానికి ముందు 2 శబ్దాలు ఏర్పడ్డాయట, ఓం అథ అని. అప్పుడు ఆయన కంఠం నుంచి వెలువడ్డ ఈ మొదటి శబ్దాల తర్వాత సృష్టి కలిగిందని, కాబట్టి ఈ 2 మాంగలిక శబ్దాలని, అంటే వీటిని ఉచ్చరించినంత మాత్రాన మనకి మంగళం జరుగుతుంది, శుభం జరుగుతుంది అని మన సంప్రదాయం. కాబట్టి మన ప్రాచీన శాస్త్రాలన్నింటిలో కూడా ముందు ఓంకార శబ్దాన్ని అధ శబ్దాన్ని జోడించి హరి ఓం అధ అనే మనం చదువుకుంటాం. ఇప్పుడు మనం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దానికంటే ముందు హరి ఓం అధ, అతో బ్రహ్మ జిజ్ఞాస అధ, అతో ధర్మ జిజ్ఞాస అధ యోగానుశాసనం అని ఈ రకంగానే మనం సూత్రాల్ని చదువుకుంటాం. కాబట్టి మిగతా వాంగ్మయం అంతా కూడా ఓంకారం అనే అక్షరం యొక్క వ్యాఖ్యాన మాత్రం, విస్తారం మాత్రం. తర్వాత ఏంటి ఇంకా అంటే భూతం భవద్ భవిష్యత్ ఇది సర్వం. ఇంతేకాదు, ఇంతకు ముందు గడిచింది, ఇప్పుడు గడుస్తుంది, ఇక ముందు గడవబోయేది. భూతం అంటే గడిచింది, భవత్ అంటే ఇప్పుడు గడుస్తున్నది, భవిష్యత్ అంటే రాబోయేది. ఇదంతా కూడా సర్వం ఓంకార ఏవ, ఇదంతా ఓంకారమే అని యచ్చాన్యత్రికాలాతీతం. ఈ భూత భవత్ భవిష్యత్ ఇదంతా సగుణం, ఈ సగుణం ఓంకారమే. యచ్చ ఇది కాకుండా కూడా అన్యత్, ఈ 3 ఎందుకు? భూతం భవత్ భవిష్యత్ అంటే 3 కాలాలు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. కానీ ఈ 3 కాలాల కంటే అతీతంగా ఇంకొక తత్వం ఉంది, అది నిర్గుణ పరబ్రహ్మ తత్వం అని శంకర సంప్రదాయం. అది త్రికాలాతీతం, అది కాలం కంటే కూడా అతీతమైంది. అంటే పురుషంతు నిర్గుణం ప్రాప్య కాల సంఖ్య నవిద్యతే అని మనకు ఉపనిషత్తులో చెప్పినట్టుగా నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే కాలాతీతమని, మిగతాదంతా కాలత్రయంలో ఉంటుందని చెప్తారు. కాబట్టి ఆ కాలత్రయాతీతమైన నిర్గుణ పరబ్రహ్మ తదపి ఓంకార ఏవ, అది కూడా ఓంకారమే అని మొదటి ఈ మంత్రంలో ఓంకారం అనేది అక్షరం, తక్కిందంతా దీని ఉపవ్యాఖ్యానం. ఈ 3 కాలాల్లో గడుస్తున్నదంతా ఓంకారమే, 3 కాలాలకు అతీతమైన నిర్గుణ పరబ్రహ్మ తత్వం కూడా ఓంకారమే అని సర్వగం ఏతద్ బ్రహ్మ, ఇది వీళ్ళు చెప్పదలిచింది. ఏతత్, ఏతత్ అని మనం ఎప్పుడు నిర్దేశించినా కూడా దానికి అదస్ అనే శబ్దంతో ఏతత్ అనే శబ్దం ఏర్పడినప్పుడు అప్పుడు ఏతత్ అనంటే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ద్వారా గ్రహింపబడుతున్న విశ్వమంతా ఏతత్ అని. సర్వగం అంటే ఇది అంతా. కాబట్టి సర్వశబ్దం యొక్క శక్తి దేంట్లో ఉంది? సర్వశబ్దం చేత దేన్ని మనం గ్రహించాలి అంటే ఈ గదాధర భట్టాచార్య లాంటి వారు వివరిస్తారు, యావత్వం అశేషత్వం వా సర్వశబ్దార్థ అని. అంటే యావత్ అనే అర్థంలో సర్వశబ్దాన్ని తీసుకోవాలి. కాబట్టి విష్ణు సహస్రనామ భాష్యంలో కూడా సర్వ శర్వ శివస్థానుర్భూతాది నిధిరవ్యయ అన్న చోట శంకరాచార్యుల వారు కూడా యావత్వం ఇది సర్వశబ్దానికి ఒకే ఒక అర్థము అని చెప్పుకుంటే,
అప్పుడు సర్వం ఓంకార ఏవ అనొచ్చు. అంటే మనకు జ్ఞాన విషయమవుతున్న ఈ విశ్వం అంతా ఓంకారమే అని, ఏతద్ బ్రహ్మ, ఇదంతా కూడా సర్వగుం ఏతద్, ఇది బ్రహ్మ వ్యాపించినది. అంటే బృహ వృద్ధౌ, బ్రహ్మ వృద్ధౌ అని రెండు రకాలుగా చెప్తూ ఇదంతా బ్రహ్మ అంటే వ్యాపించినది అని అని చెప్పి ఇక్కడ మరొక మాట అయమాత్మ బ్రహ్మ అని. ఇది శంకరాచార్యుల వారి కేవలాద్వైతానికి ఆయువు పట్టు. అయమాత్మ బ్రహ్మ, ఏతద్ బ్రహ్మ, ఈ రెండు శబ్దాల్లో కూడా అదస్ అని మనం గ్రహిస్తే ఏతద్, అయం, చూడండి ఇది బ్రహ్మ అని చెప్పారు. అప్పుడు విశ్వం ఇదం బ్రహ్మ అని చెప్పాలి. అయం అనే శబ్దంతో దగ్గరగా నిర్దేశిస్తుంది ఏంటంటే ఆత్మ. అయం ఆత్మ అంటే మనందరికీ ఏదో ఒక రూపంలో తెలుస్తున్న ఈ ఆత్మ. అంటే ఈ అనడం చేత ఏంటంటే జనాలకి ప్రసిద్ధంగానే ఉన్న ఆత్మ అని. ఇది కూడా బ్రహ్మ. ఇది మహావాక్యం అయిపోయింది. కేవలాద్వైతంలో శంకరాచార్య సంప్రదాయంలో అయమాత్మ బ్రహ్మ అనేది కూడా ఒక మహావాక్యమే. అట్లాంటి మహావాక్యాలని సూత్ర రూపంగా శంకరాచార్యుల వారు అక్కడక్కడ చూపించారు. తైత్తిరీయ ఉపనిషత్తులో బ్రహ్మవిద ఆప్నోతి పరం అని చెప్పి అక్కడ ఏమన్నారంటే ఏతద్ సూత్రభూతం, అసలు ఇది చాలా గొప్ప వాక్యం అని ఆయన చెప్పారు. అట్లా మహావాక్యం అఖండార్థ బోధకాలు అని చెప్పబడుతున్నవి కొన్ని అక్కడక్కడ కనిపిస్తే ఈ అథర్వవేదంలో నుంచి తీసుకున్న మన మాండూక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ అని వచ్చింది. ఇది మనకు మొత్తం మాండూక్య కారికల్లో అక్కడక్కడ అసలు ఆత్మ శబ్దానికి నిజమైన అర్థం ఏంటి, మనం అనుకుంటుంది ఏంటి, అక్కడ అసలు వీళ్ళు చెబుతుంది ఏంటి, ఇది అర్థం కాలేదనుకోండి అప్పుడు శంకరాచార్య అద్వైతమే అర్థం కాదు. శంకరాచార్య అద్వైతం అర్థం కాలేదనుకోండి అప్పుడు అది శంకలు కుశంకలు తర్కాలు వితర్కాలు కుతర్కాలు వీటన్నిటికీ తావిచ్చి చివరికి చాలా ఆ అసహ్యమైన ఖండనలు కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది. మనకు సరిగ్గా అర్థం కానప్పుడు మనం ఎక్కువ విమర్శిస్తాం, అదొక సమస్య. కాబట్టి ఇక్కడ అయం ఆత్మ అంటే అందరికీ ఎంతో కొంత ఏదో ఒక రూపంలో తెలిసిన ఆత్మ, ఇది వేరొకటి కాదు బ్రహ్మ అని. చాలా సంప్రదాయాల్లో వాళ్ళు పరిహసిస్తారు, అసలు ఆత్మ బ్రహ్మ ఏంటండి, ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుంది, ఆత్మ అనేది ఈ శరీరంలో ఉంది, దీనికి కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది, జ్ఞానం ఉంది, ద్రష్టృత్వం ఉంది, ఇది ఒక శరీరాన్ని వ్యాపించి అల్పవ్యాపి, అల్పజ్ఞము, అల్పశక్తిమంతము, దీనికి సుఖ దుఃఖాలు ఉన్నాయి అని ఎన్నో రకాలుగా చెప్పి ఇది బ్రహ్మ ఎలా అవుతుంది, బ్రహ్మ అనేది సర్వ సృష్టి కారణం, ఆత్మ కాదు కదా, బ్రహ్మ అనేది సర్వజ్ఞం, ఆత్మ అనేది అల్పజ్ఞం, బ్రహ్మ అనేది సర్వవ్యాపి, ఆత్మ అల్పవ్యాపి, ఇలా ఎన్నో భేదాలను చెప్పి ఆత్మ బ్రహ్మ కాదు అని వాళ్ళు అన్నారు. అయితే వాళ్ళు ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి అని భావించినవి ఆత్మకు చెందవు అని శృతి ప్రమాణంగా శంకరాచార్యులు వారు చూపించి ఇది కేవలం ఉపాధి వశాత్తు కలుగుతున్నది అని. ఉపాధి వశాత్తు కలగడం అంటే నీరు తనకున్న ధర్మం ఏంటి అంటే శీతస్పర్శవత్య ఆపహ, చల్లగా ఉండడం నీటి స్వభావం అంటాం. మరి వేడి నీళ్లు ఉంటాయి కదా అంటే అది ఉపాధి వల్ల. ఉపాధి ఏంటి అంటే వేడి చేసినప్పుడు ఆ అగ్ని పరమాణువుల సంపర్కం వల్ల నీటి పరమాణువులు అగ్ని పరమాణువులు కలిసి వేడెక్కాయి అని అంతవరకే. కాబట్టి ఈ రకంగా నీటికి తన స్వభావం చల్లదనం, కానీ అగ్ని సంపర్కం వల్ల దాంట్లో వేడి అనేది ఒకటి వస్తుంది. ఈ రకంగా ఉపాధి వల్ల ఏర్పడిన గుణాలు ధర్మాలు తప్ప ఆత్మలో సహజంగా
గుణాలు ధర్మాలు లేవు. నిర్ధర్మక ఆత్మ అని శంకరాచార్యుల వారి సిద్ధాంతం. ఎలా ఉపనిషత్తులో ఆ రకంగా వాటిని వివరించారు, శృతి ప్రమాణమే ఆ విధంగా బోధిస్తుంది. శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాప విద్ధం అని ఈశావాస్య ఉపనిషత్తు మంత్రంలో కూడా కొన్ని కొన్ని చెప్పారు. ఇలాంటి మంత్రాల ఆధారంగా ఆత్మ అనేది ఏ ధర్మాలు లేనిది అన్నట్టుగా సిద్ధాంతం. అది ఆ ఆత్మ ఆ రూపంలో అంటే ఏంటి అంటే 4-5 గ్లాసుల్లో మీరు నీటిని తెచ్చి, ఇదో ఈ గ్లాసులో యమునా నది నీరు, ఈ గ్లాసులో గంగా నది నీరు, ఈ గ్లాసులో ఏదో గోదావరి నది నీరు, ఈ గ్లాసులో కృష్ణా నది నీరు అని చెప్పి ఒక పెద్ద గిన్నెలో ఈ గ్లాసులో నీటిని అంతా పోసిన తర్వాత అప్పుడు వాటిని విడదీయడం కాదు, అదంతా నీరు మాత్రమే. ఇంతవరకు మనం విడివిడిగా అనుకున్నది ఆ గ్లాసులో తెచ్చినంత వరకు మాత్రమే. ఎప్పుడైతే మనం కలిపేస్తామో అదంతా ఒకటవుతుంది అని. ఈ రకంగా ఆత్మ అనేది ఇప్పుడు గ్లాసు అనే ఉపాధి వల్ల నీరు విడిగా మనం గ్రహించినట్టుగా ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ ఉపాధుల వల్ల విడివిడిగా అంటే బ్రహ్మ కంటే విడిగా, ఇతర ఆత్మల కంటే విడిగా భావింపబడుతుంది, కానీ ఇది సత్యం కాదు అని. మరి కర్త, భోక్త, జ్ఞాత అన్నట్టుగా ఆయా ఉపనిషత్ మంత్రాలు ఉన్నాయి కదా. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి అవన్నీ ఉపాధుల వల్ల అని. అంటే ఆత్మకర్త అంటే ఎప్పుడు అంటే ఈ లింగ శరీరం అనేది తోడున్నప్పుడు, ఈ ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, బుద్ధి, అహంకారము అనేవి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మకర్త. ఇవి లేనప్పుడు అసలు కర్తృత్వం లేదు. కాబట్టి ఇదంతా కూడా గుణకృత కర్తృత్వం, ఉపాధికృత కర్తృత్వం అనే మనవాళ్ళు వివరిస్తారు. అలా ఆత్మ కర్త, జ్ఞాత, భోక్త, ద్రష్ట అని ఎవరైనా చెప్పినా కూడా అది నిజమే. కానీ వ్యావహారిక సత్తులో ఉపాధి వల్ల ఆ రకమైన దశ ఏర్పడుతుంది తప్ప అది ఆత్మ యొక్క యథార్థ స్వరూపం కాదు. ఆత్మ యథార్థంగా అయమాత్మ బ్రహ్మ అని చెప్పినట్టుగా బ్రహ్మ. ఇది సిద్ధాంతం. మరి మీరు కర్త, భోక్త ఇవన్నీ భావిస్తే మరి అయమాత్మ బ్రహ్మని ఎలా సమన్వయం చేయడం? ఈ ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుంది అంటే ఆత్మ బ్రహ్మ అనేది ఒకే ఒక దశలో, అది ఉపాధి లేని దశ. కాబట్టి ఉపాధులన్నీ పక్కకు తొలగిపోయినప్పుడు ఆత్మ అనేది తన రూపంలో బ్రహ్మగానే ఉండిపోతుంది అని ఈ రకంగా అయమాత్మ బ్రహ్మ అని చెప్పి ఈ సోయం ఆత్మ, ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో జీవదశలో ఉన్నప్పుడు చతుష్పాత్ చతుష్పాత్ అని చెప్పారు. చతుష్పాత్ అంటే చత్వారః పాదాః అస్య ఇది చతుష్పాత్ అంటే 4 పాదములు కలిగింది. ఇక్కడ పాదములు అంటే కాళ్ళు అని అర్థం కాదు. పద్యతే అనేన ఇతి పాదః అంటారు. అంటే దేన్నైనా పొందడానికి మనకు సహకరించేది, ఉపయోగపడేది పాదం. కాబట్టి కాళ్ళు వెళ్ళి ఒకదాన్ని పొందడానికి ఉపయోగపడేది కాబట్టి కాళ్ళను కూడా సంస్కృతంలో పాదాలు అంటాం. కానీ పాదం అంటే శంకరాచార్యుల వారు 2 అర్థాలు చెప్తారు. ఒకటి కరణార్థం. కాబట్టి మనకు కరణార్థంలో పాదం అంటే ఏంటి అంటే పద్యతే అనేనా అనే మనం చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి కర్మ సాధనం అంటే పద్యతే ఇది పాదః డైరెక్ట్. ఇంతకు ముందు పద్యతే అనేన ఇది పాదః. ఆ విధంగా 2 వ్యుత్పత్తులు చెప్పుకోవచ్చు. ఒకటి మనం కరణార్థంలో చెప్పుకుంటాం. రెండోది పద్యతే ఇది ఏది పొందబడుతుందో అది కూడా పాదమే.
అప్పుడు అది కర్మ సాధన అంటారు ఈ శంకరాచార్యులు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నారు. ఏంటంటే ఈ మొత్తం విశ్వం బ్రహ్మ, ఈ ఆత్మ కూడా బ్రహ్మ. ఈ ఆత్మ అనబడుతున్నది 4 పాదాలు కలిగింది. ఈ 4 పాదాలను వివరించడమే మాండూక్య ఉపనిషత్తు ప్రయోజనం. మరి అవేవి అంటే ఒకటొకటిగా చూపిస్తున్నారు. ఇప్పుడు 4 పాదాలు చెప్తారు. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద అని. మొదటి పాదం అంటే మొదటి స్థితి. పాదానికి స్థితి అని కూడా అర్థం చెప్తే అవస్థ. అదేది అంటే జాగరిత స్థాన. ఈ ఆత్మ అనేది ఒక దశలో అంటే జాగ్రత్త అవస్థలో ఉంటుంది. ఆ జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అంటే ఏంటి అంటే ఇంద్రియాలు సక్రియంగా ఉండడం, పనిచేయడం. అప్పుడు ఈ ఆత్మ ప్రజ్ఞ ఎలా ఉంటుంది అంటే బహిష్ప్రజ్ఞ. బహిహి అంటే శరీరం కంటే కూడా బహిహి. ఏది ఏది ఉంటుందో వస్తువు, దాని ప్రజ్ఞ అంటే దాని జ్ఞానాన్ని పొందే రూపంలో ఉంటుంది. ఆత్మ జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల ద్వారా తనకంటే బయట ఉన్న వస్తువుల జ్ఞానాన్ని పొందుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ జాగ్రత్త అవస్థలో సప్తాంగ అన్నారు. సప్తాంగ అంటే 7 అంగాలు కలిగినది అని. సప్తాంగ అని దీన్ని శంకరాచార్యులు వారు తన భాష్యంలో వివరిస్తూ అసలు దీనికి ఒక మంత్రం విడిగా ఆయన కోట్ చేశారు. తస్య హవా ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః చక్షుర్ విశ్వరూపః ప్రాణః పృథక్ వర్త్మా సందేహో బహుళో వస్తిదేవ రయిః పృథివ్యేవ పాదౌ అని. వైశ్వానర అంటే ఆత్మకే ఒక పేరు, అగ్నికి కూడా పేరు. కానీ చాందోగ్యంలోని ఆ సందర్భంలో వైశ్వానరుడు అంటే ఆత్మకి పేరు. ఆ ఆ ఆ వైశ్వానర రూపంలోని ఆత్మకి సప్తాంగమని. ఎలా అంటే ఇది చెప్పారు. ద్యులోకం, ఇది శిరస్సు. అంటే సర్వవ్యాపి అయిన ఆత్మతత్వం ఏంటంటే దీనికి ద్యులోకం అనేది శిరస్సు. సూర్యుడు అంటే మనకు చాందోగ్యంలోనే దక్షిణాదిత్య చక్షురాదిత్య విద్య అని 2 రకాలుగా చెప్తారు కదా. ఆ సూర్యుడు అంటే కుడి కంటిలో మనకి పురుష రూపంలో ఉన్న శక్తి, అది ఆదిత్యము అని ఉపనిషత్తు చెబుతుంది. అది కూడా ఒక అంగం. వాయువు అది ప్రాణం దానికి. అట్లా ఆకాశము దేహము, అన్నము ఇది జలము, ఇట్లా మూత్రస్థానము పృథివీ, ఈ రకంగా 7 చెప్పి ఇది సప్తాంగం అని చెప్పారు. తస్య సప్తాంగస్య అంటే ఈ ఆత్మకి 7 అంగాలు అని. ద్యులోకం, సూర్యుడు, వాయువు, ఆకాశం, ఈ పృథివీ, అన్నము, ఇట్లా సో చెప్పి సప్తాంగాని. ఇంకొక అగ్నిహోత్ర కల్పనా శేషత్వేన ఆహవనీయో అగ్నిరస్య ముఖత్వేన ఉక్త ఇతేవం సప్తాంగాని. సో ఆహవనీయ అగ్నిని కూడా కలుపుకొని 7 అంగాలు కలిగినది ఆత్మ అన్నారు. మళ్ళీ ఏకోన వింశతి ముఖ అన్నారు. అంటే 19 ముఖాలు కలిగింది అని. దానికి 5 బాహ్యేంద్రియాలు, తర్వాత అంటే జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 10 అయ్యాయి. 10 ప్రాణాలు 10 వాయవశ్చ అన్నారు. తర్వాత ప్రాణాదయ పంచ మనః బుద్ధి అహంకార చిత్తం ఇది ముఖాని ఇవ ముఖాని. ఇవన్నీ ఆత్మకి ముఖాలుగా
ఉంటాయంటే ముఖాలుగా అన్నారు అంతే. ముఖాలు కావు, ముఖాలుగా ఉంటాయని. అట్లా 19 ముఖాల వంటివి కలిగిన ఆత్మ ఏకోన వింశతి ముఖ అన్నారు. దీంట్లో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇప్పుడు ఎంత అయిందంటే 15. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 15 అయ్యాయి. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కలిపి వీటికి 19 అని చెప్పారు. అసలు నిజానికి ఈ ఏకోన వింశతి అనే దాన్ని గమనిస్తే మన జాగ్రత్తగా సప్తదశ అవయవాత్మకం లింగ శరీరం అని వేదాంతంలో చెప్పిన లింగ శరీరం 17, మిగతా 2 కలుపుకొని మనకి ఏకోన వింశతి ముఖ. ఈ దశలో స్థూల భుక్, స్థూలం భుంక్తే ఇది అంటే స్థూల పదార్థాలని గ్రహించే, అనుభవించే స్వరూపం. ఇది ఆత్మ యొక్క మొదటి దశ. ఇది స్థూలం. ఈ ఈ సందర్భంగా ఈ ఆత్మ అనేది బయట అంటే విశ్వము అనే దానితో సంబంధం కలిగి విశ్వాన్ని అనుభవిస్తూ ఉన్నందువల్ల దీనికి పేరేం పెట్టారంటే జాగ్రత్త అవస్థ విశ్వానరః అని. విశ్వ నర అంటే నరీయతే ఇది నరః. నర శబ్దం మనకు దర్శనాల్లో నరీయతే ఇది నరః అంటే ఎప్పుడూ నశించనిది, శాశ్వతము అని. అది విశ్వ నరః అంటే ఈ విశ్వమంతటిని వ్యాపించిన ఒక నిత్యతత్వం. అది వైశ్వానరః. అయితే జాగ్రత్త అవస్థలో ఈ ఆత్మతత్వం మొత్తం స్థూల విశ్వాన్ని తన అనుభవ విషయంగా చేసుకుంటుంది కాబట్టి దానికి విశ్వంతో సంబంధం కలిగిన శాశ్వత ఆత్మతత్వాన్ని వైశ్వానరః అంటారు. ఇక దీనికంటే సూక్ష్మతత్వం ఏది అంటే స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ అని. ఇంకా కొద్దిగా మనం లోపలికి వెళ్తే స్వప్న స్థానం అంటే కళ. జాగ్రత్త తర్వాత మనం నిద్రపోతున్నప్పుడు మనకి ఇంకొక విశ్వం ఏర్పడుతుంది, అది స్వప్న స్థానం. స్వప్న స్థానము అందులో ఉన్న ఆత్మకి పేరు అంతఃప్రజ్ఞ. అంటే జాగ్రత్త అవస్థలో బహిష్ప్రజ్ఞ, స్వప్నావస్థలో అంతఃప్రజ్ఞ. ఎందుకంటే అతని ప్రజ్ఞ బయట విషయాలను గురించి కాదు, లోపటి విషయాలు అంటే అది స్మరణాత్మకంగా ఉన్న విషయాలని అనుభవించడం. కాబట్టి అంతఃప్రజ్ఞ. ఇక్కడ కూడా ఆ ఇంతకుముందు చెప్పిన సప్తాంగాలు ఇక్కడ జాగ్రత్త అవస్థ కంటే భేదం ఏంటి అంటే జాగ్రత్త అవస్థలో స్థూల భుక్, ఇక్కడ ప్రవివిక్త భుక్. ప్రవివిక్త అంటే విడివిడిగా విషయాలను, భుక్ అంటే అనుభవించేవాడు. సో ఇక్కడ ఈ స్థూలంగా ఉన్న పదార్థాల కంటే వాటి సూక్ష్మ స్వరూపంలో విడివిడిగా వాటినే అతను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తుంటాడు. ఈ దశలో ఆత్మకి పేరు తైజసః. ఇవన్నీ మన కారికల్లో కూడా వస్తాయి. తైజసః అంటాం. అంటే ఆత్మ స్వప్నావస్థలో సూక్ష్మ విషయాలని అనుభవించే దశలో దానికి పేరు తైజసః. అంటే అంతఃకరణ రూపంలో మాత్రమే ఉన్నది అని. తేజస్, తేజః అంతఃకరణం అని. అంతఃకరణస్య తేజస్వ సిద్ధి అని మధుసూదన సరస్వతి వారు సిద్ధాంత బిందువులో సిద్ధాంతం చేశారు ఒకటి. కాబట్టి అంతఃకరణం బ్రెయిన్ లో న్యూరాన్ రూపంలో పూర్తిగా బ్రెయిన్ కి సంబంధించింది స్వప్నం అనేది. కాబట్టి ఇది తైజసం అని మన అద్వైతులు చెప్పారు. ఆ రకంగా జాగ్రత్త అవస్థలో వైశ్వానరుడు, స్వప్నావస్థలో తైజసుడు అని. ఈ దశను కూడా దాటితే అప్పుడు గాఢ నిద్ర, దానిని సుషుప్తి అంటాం.
అదేది, దాని వర్ణన ఏంటి అంటే ఈ 5వ మంత్రంలో యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం అని సుషుప్తిని చక్కగా వ్యాఖ్యానించారు మాండూక్య ఉపనిషత్తులో. ఏం చెప్పారు అంటే యత్ర అంటే యస్యాం అవస్థాయాం, ఏ అవస్థలో, సుప్త ఆ పడుకున్నవాడు అంటే పడుకొని ఆ దశను చేరుకున్నవాడు న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి, అసలు ఏది కోరడు, ఏది కోరడు, కోరికలు ఉండవు, కలలో కోరికలు ఉంటాయి. కాబట్టి వాడు కోరికకు తగ్గట్టుగా రకరకాల అనుభవాలు చూస్తుంటాడు. కాబట్టి అది స్వప్న దశ. అంటే ఆత్మ ఇంకా ద్రష్టృత్వంలోనే ఉంది, దానికి ఏదేదో కనిపిస్తుంది ఇంకా. కానీ దాన్ని దాటిన ఒక అవస్థలో ప్రతి జీవుడు వెళ్తాడు, నకంచన స్వప్నం పశ్యతి, కానీ అప్పుడు మాత్రం ఈ స్వప్నం ఉండదు. ఈ అవస్థను సుషుప్తం అన్నారు. సు అనేది ఉపసర్గ, తర్వాత శబ్దం సుప్తం అంటే పడుకున్నవాడు. సు అంటే బాగా, సు సుప్తం రెండు కలిపి సంస్కృతంలో సుషుప్తం అని షత్వం అవుతుంది. అంటే బాగా పడుకున్నవాడు, నిద్రపోయినవాడు, గాఢ నిద్రలో ఉన్నవాడు, అప్పుడు వాడు సుషుప్తి అవస్థలో ఉన్నట్టు. ఇప్పుడు ఈ దశలో ఆత్మకి పేరేంటి, స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అంటే సుషుప్త స్థానే ఏకీభూత. ఆ సుషుప్తి స్థానంలో ఈ సప్తాంగమని, ఏకోనవింశతి ముఖమని ఇవేవి లేవు. ఇప్పుడు మొత్తం ఏకీభూత, తాను ఏకరూపానికి చెందాడు. ప్రజ్ఞాన ఘన, ఛాందోగ్యంలో కూడా ఈ శబ్దం వస్తుంది. ప్రజ్ఞాన ఘన అంటే ప్రజ్ఞానం మాత్రమే తన రూపంగా కలిగిన వాడు. అక్కడ విజ్ఞాన ఘన అని కూడా అన్నారు. అంటే ఆ ప్రణఖాత్ సువర్ణమయ ఏవ అని చెప్పినట్టుగా ఈ దశలో ఆ ఆత్మ అనేది అంటే సుషుప్తులో ప్రజ్ఞాన ఘనం, ప్రజ్ఞాన ఘన ఏవ. అప్పుడు ఆశ్చర్యం అవుతుంది ఏంటంటే అసలు అక్కడ ఏ నకంచన కామం కామైతే నకంచన స్వప్నం పశ్యతి అని అసలు అక్కడ ఏదీ లేకుండా అసలు ఈ ప్రజ్ఞానం దేన్ని మనం తెలుసుకుంటాం? పైగా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా ఏకీభూత అని చెప్పారు కదా. అంటే ఇవన్నీ కూడా ఒక రూపాన్ని చేరే. అంటే దేని నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయో ఆ రూపానికి చేరుకున్నాయి. అన్ని ఒక రూపానికి వచ్చాయి. అంటే ఇప్పుడు సత్వరజస్ తమస్సు అనేవి సాంఖ్య దర్శనంలో అవి ప్రతి ప్రసవాన్ని పొందినప్పుడు అవి ప్రకృతి రూపాల్లో ఉండిపోతాయి కదా. అట్లా ఇవి కూడా ఇక్కడ ప్రజ్ఞాన రూపంలో ఏకీభూత అని చెప్పాం కదా. మరి అక్కడ ఏది తను గమనిస్తాడు, చూస్తాడు అంటే వీళ్ళంటారు అసలు నిజానికి అక్కడ అవిద్యా రూపంలో మాత్రమే ఉంటాడు, అవిద్య కార్యరూపంలో ఉండడని. మరి అక్కడ అజ్ఞానం ఉంటుంది అన్నారు కదా, సుఖము ఆనందం ఉంటుందా అంటే అది తన స్వరూపం ఆనందమయ అని. ఆనందమయ అంటే ఆనంద రూపంలో ఉంటాడు, ఆత్మ ఉంటుంది, ఉంటాడు ఏదో ఒకటి. ఈ మయ అనేది మయట్ అనే ఒక ప్రత్యయం మీకు బ్రహ్మసూత్రాల్లో 6వ అధికరణంలో వస్తుంది. ఆనందమయోభ్యాసాత్ వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్ తన్నిష్ట చెప్తారు మనకు. తద్ధేతు వ్యపదేశాచ్చ మాంత్రవర్ణికమేవచ గీయతే నేతరోనుపపత్తే. ఇలా చాలా సూత్రాల్లో ఆనందమయ అనే చర్చ ఉంది. కాబట్టి ఆనంద స్వరూపమే ఆత్మ, అది గాఢ నిద్రలో ఉంటుంది. కాబట్టి అందరికీ గాఢ నిద్రపోయి బయటకు వచ్చిన తర్వాత ఎందుకో చాలా చక్కగా, హాయిగా, ఆనందంగా, బలంగా, శక్తి వచ్చినట్టుగా ఉండడానికి కారణం మన రూపమైన
ఆ ఆనంద స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ఇదంతా అవుతుంది అని. కాబట్టి చాందోగ్యోపనిషత్తులో ఈ మాట కూడా చెప్పారు ఏంటంటే, అక్కడ అంటే సుషుప్తి అవస్థలో అహరహ బ్రహ్మ సంపద్యమాన న విదుహు వయం బ్రహ్మ సంపద్యామహ ఇది అని. అంటే ప్రతిరోజు బ్రహ్మ స్పర్శ పొంది మనం వెనక్కి వచ్చినా కూడా మనకి తెలియదు అని అక్కడే చెప్పారు. ఇది సత్సంపత్తి, సతా సంపద్యామహ ఇది అంటారు. అంటే సత్ పదార్థంతో మనం ఏకీభావాన్ని పొందుతాం, అది గాఢ నిద్రలో. మరి బ్రహ్మభావం అయిపోయింది కదా, అంటే మనం మోక్షమేనా అంటే, ఈ సుషుప్తి అనేది తమో గుణం వల్ల కలగడం వల్ల ఇది మోక్షానికి కారణం కాదు, కానీ మోక్షంలాగా ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ మళ్ళీ మనల్ని సంసారంలోకి తెస్తుంది. కేవలం సమాధి అవస్థను పొంది తద్వారా జ్ఞానాన్ని పొంది బ్రహ్మ రూపంలో ఉండగలిగితేనే మోక్షము, బ్రహ్మభావశ్చ మోక్ష అని మనకు శంకరాచార్యుల వారి భాష్యంలో వస్తుంది. ఆనంద భుక్, కాబట్టి తను తన రూపంలో ఆనందాన్నే అనుభవిస్తుంటాడు కాబట్టి ఇది ఆనంద భుక్ అనే అవస్థ. ఇది ఈ పేరు ఆత్మకి. చేతో ముఖ, మరిక్కడ ఏకోనవింశతి ముఖ లాగా ఏమైనా ఉందా అంటే లేదు. అవన్నీ ఏకోనవింశతి ప్రకృతి పరిణామాలు. ఇక్కడ మాత్రం చేతో ముఖ, చేతస్ అంటే కేవలం స్పందన, అది మాత్రమే తన ముఖంగా ఉన్నది. ప్రాజ్ఞ, ఇది ఆత్మ పేరు. ప్రాజ్ఞ అంటే ప్రకర్షేణ అజ్ఞ. ఎందుకు అంటే స్థూలమైన జగత్తు జ్ఞానం ఉండదు, సూక్ష్మమైన స్వప్నావస్థలోని విషయాల జ్ఞానము ఉండదు. అంటే జాగ్రత్త అవస్థలో మనం బయట విషయాల జ్ఞానాన్ని పొందుతున్నాం, స్వప్నావస్థలో మనస్సు కల్పించిన అన్ని అనుభవాలని పొందుతున్నాం. ఇవి జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల సహాయం ఎక్కువ, స్వప్నావస్థలో మనస్సు సక్రియం అవడం ఎక్కువ. కానీ రెండు ఆగిపోయిన తర్వాత కలిగే గాఢ నిద్రలో చేతన ఒకటి మాత్రమే ఉండడం వల్ల చేతోముఖ అని మాత్రమే గ్రహించి ప్రాజ్ఞ అంటే ప్రకర్షేణ అజ్ఞ న జానాతి, అంటే బయటి విషయాల అంతర్విషయాల జ్ఞానమేది లేని అవస్థ కాబట్టి ప్రాజ్ఞ. ఇది మూడవ అవస్థ, తృతీయ పాద అని. కానీ ఆశ్చర్యం, ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం అని. ఏమంటారంటే ఈ స్వప్నావస్థలో తానుగా ఒక ఆత్మతత్వం ఉంది. ఈ ఆత్మతత్వం జీవుడు అనడానికి ఆధారమైన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రాణాలు అనే వాటిల్లో ఇంద్రియాల ప్రవృత్తి లేదు, బాహ్యేంద్రియాలు అంతరింద్రియాల ప్రవృత్తి లేదు. బాహ్యేంద్రియాల ప్రవృత్తి జాగ్రత్త అవస్థలో, అంతరింద్రియాల ప్రవృత్తి స్వప్నావస్థలో ఉండి అవి ఆగిపోయినప్పుడు గాఢ నిద్ర. కాబట్టి గాఢ నిద్రలో బహిరింద్రియాల అంతరింద్రియాల ప్రవృత్తి లేదు, మనస్సు దాని ప్రవృత్తి లేదు. ఎందుకంటే ఇవన్నీ ఏకరూపాలైపోయాయి, అజ్ఞానం అనే రూపంలోనే ఉండిపోతాయి. కాబట్టి ఇవేవి సక్రియాలు కావు. అప్పుడు ఆత్మ నిజానికి తన రూపంలో ఉంది. ఆ తన రూపంలో ఉండడం అనేది చాలా గొప్ప స్థితి. అది ఆత్మ ఏష సర్వేశ్వర. ఈ అవస్థలో నిజానికి అంతటికీ ప్రభువైన సర్వేశ్వర ఆత్మతత్వం అది. అంటే ఈ ఆత్మను గురించిన వర్ణన చూడండి. సుషుప్తి అవస్థలో ఉన్న ఆత్మతత్వం అది నిజానికి సర్వేశ్వర, సర్వజ్ఞ, అంతర్యామి, ఇదే సర్వస్య యోని. అసలు సుషుప్తి అవస్థలో ఉన్న ఆత్మ ఇది అన్నిటికీ కారణం, ఇదే సర్వజ్ఞం సర్వైశ్వర్య సంపన్నం అని చెప్పి
ప్రభవాప్యయౌ హి భూతానాం. భూతానాం అంటే అన్ని ప్రాణుల పదార్థాల ప్రభవ అప్యయ రెండున్నాయి అక్కడ. ప్రభవశ్చ అప్యయశ్చ ప్రభవాప్యయౌ అని విడదీసుకోవాలి. ప్రభవం అంటే ఉత్పత్తి, అప్యయం అంటే లయ, నాశం. కాబట్టి అన్ని పదార్థాల, అందరూ అన్ని ప్రాణుల సృష్టి లయలు ఈ ఆత్మతత్వము నుంచే అని దాన్ని మనకు నిర్దేశించి చూపించారు. ఈ విధంగా మనకు మొదట సర్వం ఓంకార ఏవ అని చెప్పి అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ చతుష్పాత్ అని క్రమక్రమంగా మొత్తం విశ్వాన్ని వ్యాపించిన శక్తి ఈ శరీరంలో ఉన్నప్పుడు దీన్ని మనం ఒక పేరుతో పిలుచుకుంటాం, ఆత్మ అని. ఇది బ్రహ్మమే, అయమాత్మ బ్రహ్మ. కానీ ఈ శరీరంలో ఈ ఇంద్రియాలతో, ఈ ప్రాణాలతో, ఈ మనోబుద్ధి అహంకారాలతో ఉన్నప్పుడు దీన్ని జీవుడు అంటాం, ఆత్మ. కానీ అది వీటన్నిటితో ఉన్నప్పుడు జీవ ఆత్మ. ఇవేవీ లేకుండా విస్తరించినప్పుడు పరమ ఆత్మ. సో జీవాత్మ, పరమాత్మ అనే రెండు పదాలు శంకరాచార్యుల సంప్రదాయంలో ఈ లింగ శరీరం లాంటి ఉపాధులు కలిగింది జీవాత్మ. ఇవేవీ లేకుండా సర్వవ్యాప్తమై ఏ ఉపాధులు లేని స్వరూపంలో ఉన్న చైతన్యం మాత్రం అది పరమాత్మ అని ఈ రకంగా భేదం. కానీ ఈ భేదం దేనివల్ల? ఇది పారమార్థికమా అంటే భేదం శంకరాచార్యుల వారి సంప్రదాయంలో ఉపాధి వల్ల, అవిద్య వల్ల, చిత్తం వల్ల కలుగుతుంది. కాబట్టి ఇది పారమార్థికం కాదు. భేదం గాని, భేదమే ద్వైతం కాబట్టి ద్వైతం గాని పారమార్థికం కాదు, సత్యం కాదు అన్నది శంకరాచార్యుల వారి సిద్ధాంతం. కాబట్టే వారు ద్వైతాన్ని నిషేధించడం వల్ల వారి సంప్రదాయం అద్వైతం. చూడండి, ద్వైతం అనే శబ్దానికి ద్వాభ్యాం ఇతం ద్వితం ద్వీతం తదేవ ద్వైతం ఉచ్యతే అని సురేశ్వరాచార్యులు వారు వార్తికంలో చెప్పారు. ద్వాభ్యాం ఇతం అంటే రెండింటి చేత కలుగుతుంది అని. దాన్ని వేరొక శ్లోకంలో శంకరాచార్యులు వారు నామ రూప, ఇదే ద్వి, దీని నుంచి ఏది మనకు కలుగుతుందో అంటే ఈ రెండింటిని పట్టుకొని మనం దేన్ని తెలుసుకుంటున్నాము, ఒక పేరుతో, ఒక రూపంతో తెలుసుకుంటుందంతా ద్వైతం. దాన్నే స్వార్థ అణ్ప్రత్యయం వల్ల ద్వైతం అన్నాం. కాబట్టి నామరూపాలు కలిగిందంతా ద్వైతం. కానీ ఇది పారమార్థికం కాదు. ఈ నామరూపాలు లేని ఒక తత్వం ఉంది, అది అద్వైతం. మరి దాని స్వరూపం ఏంటి అంటే అస్థి భాతి ప్రియం. అస్థి అంటే సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనంద. సచ్చిదానంద బ్రహ్మ అని. నామరూపాలు ఉన్నది జగత్, ఇది ద్వైతం. ఇది లేనిది అద్వైతం, సచ్చిదానందం అని. ఎందుకు లేదు ద్వైతం? ఎందుకు లేదు అంటే ద్వైతం అనేది బ్రహ్మ సంకల్పం వల్ల కలిగింది. కాబట్టి బ్రహ్మ అనేది ముందు ఎప్పుడు ఉండేది, దాని సంకల్పం వల్ల ఒకప్పుడు కలిగేది ద్వైతం. ఇది కొంతకాలం ఉండేది కాబట్టి ఇది నిత్యం కాదు, సత్యం కాదు అని వీళ్ళు భావించారు. దీని గురించి విస్తృత వివేచన మనకు ఇతర గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇట్లా ద్వైతం, అద్వైతం అనే రెండు వచ్చాయి. సాంఖ్యము, న్యాయము మొదలైనవన్నీ ద్వైతాలే. మనం కేవలం ద్వైతం అంటే మధ్వాచార్యులదే అనుకుంటాం. కానీ నిజానికి సాంఖ్యం కూడా ద్వైతమే, న్యాయం కూడా ద్వైతమే,
యోగ శాస్త్రం కూడా ద్వైతమే, మీమాంస కూడా ఒక రకంగా ద్వైతమే. కాబట్టి ఇవన్నీ ద్వైతాలు. ఒకే ఒక అద్వైతం, అది శంకరాచార్యుల వారిది. మొట్టమొదటి అద్వైత వేదాంత సంప్రదాయం అంటే శంకరాచార్యుల వారిది. ఆ తర్వాత ఎవరు చెప్పారు అంటే, ఆ తర్వాత కొంత ఇటువైపు మొగ్గినా కూడా పూర్తిగా దీన్ని అంగీకరించలేదు. యాదవ ప్రకాశులు గాని, భరతృ ప్రపంచులు గాని, ఈ మన భాస్కరాచార్యులు, వీళ్ళెవరు కూడా అంగీకరించలేదు. వీళ్ళందరూ భేదాభేదం భేదాభేదం అని చెప్తూ ద్వైతం అద్వైతం రెండింటిని కూడా గ్రహించే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత వీటి వల్ల ప్రభావితులై వీటినే కొద్దిగా మార్చి విశిష్టాద్వైతం అనే దాన్ని ఒకదాన్ని ఏర్పరిచారు భగవద్ రామానుజులు. ఆయనది విశిష్ట అద్వైతం కదా అంటే, దాంట్లో భేదము అభేదం రెండూ కూడా స్వీకరింపబడ్డాయి. ఒక దశలో భేదం, ఒక దశలో అభేదం. ఆ రకంగా చూస్తే మనకు ఆపిశలి, ఔడులోమి వీళ్ళు కూడా భేదాభేదవాదులే. కాశకృత్స్నుడు అనే ఒక ఆచార్యుడు మాత్రమే కొంత ఎక్కువ మన అద్వైతం వైపు మొగ్గు చూపేతను. కాబట్టే శంకరాచార్యుల వారు కాశకృత్స్న మతమే మనకి చాలా అనుకూలం అని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే, విశిష్టాద్వైతంలో భగవద్ రామానుజులు కూడా కాశకృత్స్న మతమే శృతి సమ్మతం అని చెప్పారు. విశిష్ట అద్వైతం మిగతా వాళ్ళు ఏమన్నారు? భేదాద్వైతం. కొందరు సత్తాద్వైతం అన్నారు, కొందరు సత్యాద్వైతం అన్నారు. ఏదో రకరకాల పేర్లు పెట్టి అదే మార్చి మార్చి మనకు అందజేశారు. ఆ తర్వాత మధ్వాచార్యులు వారు విశిష్టాద్వైతాన్ని కేవల నిర్గుణం, కేవల సగుణం ఇవన్నీ బాగా విమర్శించి ఆయన కేవల సగుణం పైకి మొగ్గు చూపారు. అంటే సగుణం నిర్గుణం రెండింటిని మనం ఏదో రకంగా అన్వయిద్దాం, భేదము అభేదం రెండింటిని చూపిద్దాం అనే దాన్ని ఆయన ఒప్పుకోకుండా భేద మాత్రాన్ని గ్రహించి ఆయన భేదవాదాన్ని పురస్కరించి ద్వైతవాదాన్ని చెప్పారు. ఆ తర్వాతి వారిలో నింబార్కుడు, ఆయన భేదాభేదమే. వల్లభాచార్యులు, ఆయన శుద్ధ అద్వైతమే. ఈ రకంగా మనకు ఇన్ని వేదాంత సంప్రదాయాలు కనిపిస్తుంటే, కొందరు శాక్తాద్వైతం చెప్పారు, కొందరు శివాద్వైతం చెప్పారు. మహారాష్ట్రలో మధురాద్వైతం వచ్చింది. దానికి కొంత సమానంగా ఉండే మధురాద్వైతం అటు ఉత్తర భారతంలో ఇప్పుడు మీరాబాయి, తులసీదాస్, సూరదాస్, నరసింహ మెహతా, ఇటువైపు అచింత్య భేదాభేదం వాళ్ళు, మన గౌరాంగులు, ఇట్లా అందరూ చెప్పారు. దక్షిణ దేశంలో ఆళ్వార్లు, నయనార్లు, వీళ్ళ దాంట్లో ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా ఆళ్వార్లు వీళ్ళది మధురాద్వైతం అన్నట్టుగా. ఈ రకంగా మనకు అద్వైత సంప్రదాయాలు, వేదాంత సంప్రదాయాలు చాలా వచ్చాయి. కానీ శంకరాచార్యుల వారి వేదాంత సంప్రదాయం మాత్రమే పారమార్థిక సత్యం, కేవలం నిర్గుణ బ్రహ్మ, మిగతాదంతా సగుణ బ్రహ్మ. ఇది ప్రాతిభాసికం, అంటే కేవలం ఉన్నట్టుగా కనపడుతుంది ఒక కాలంలో. కాబట్టి ఇది అసత్యం. అసత్యం అనే దాన్ని మనం వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. మిథ్య అని అంటే, సత్ అనేది ఒక కేటగిరీ, అసత్ అనేది ఒక కేటగిరీ. ఈ రెండూ కాకుండా మూడో కేటగిరీ మిథ్యా. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నప్పుడు అది ఉన్నది సత్. ఎప్పుడూ లేదు అనే పదార్థం అసత్. లేకపోయినా ఉన్నట్టుగా అనిపించేది మిథ్య. ఇట్లా మూడు. బ్రహ్మ పారమార్థిక సత్, ఎందుకంటే ఎప్పుడూ ఉంటుంది. ఆకాశ పుష్పం, వంధ్యాపుత్రుడు ఇట్లాంటివి అసత్, అంటే ఎప్పుడూ లేవు. ఒకటి ఎప్పుడూ ఉంటుంది, ఒకటి ఎప్పుడూ ఉండదు. అది సత్, ఇది అసత్. కానీ మధ్యలో ఒక కేటగిరీ ఉంది, అది ఉండదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని మిథ్య అంటాం, భ్రమ అంటాం, అవిద్య అంటాం. అధ్యాస అని శంకరాచార్యుల వారి భాష్యం. ఈ రకంగా మనకు
ఈ 6 మంత్రాల్లో మొదటి 6 మంత్రాల్లో ఓంకారం, ఆత్మ, ఆత్మ యొక్క 4 పాదాల్లో 3 ఇక్కడ చెప్పారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థల్లో ఆత్మ వైశ్వానర తైజస ప్రాజ్ఞ అనే రూపంలో ఉండి స్థూల, సూక్ష్మ అంటే ప్రవివిక్త, తర్వాత ఆనంద అనే వాటిని క్రమంగా అనుభవిస్తూ ఉండడం. మొదట సప్తాంగం ఏకోనవింశతి, స్వప్నావస్థలు కూడా సప్తాంగం ఏకవింశతి. కానీ అవన్నీ ఏకరూపం చెంది ఇక్కడ మాత్రం ఏకీభూత అని చెప్పారు. ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని ప్రణవం యొక్క 3 పాదాలతో పోల్చి చూస్తూ ఆత్మకి కూడా 3 దశలు, 3 అవస్థలు జీవ స్వరూపంగా ఉన్నప్పుడు ఉంటాయి. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అని అకార, ఉకార, మకారాలతో పోల్చి చెప్పారు. ఇది మొదటి 6 మంత్రాల సారం. తర్వాత గౌడపాద కారికల్లో వీటినే శ్లోక రూపంలో చెప్తారు. ఈ మంత్రాలు అక్కడ శ్లోక రూపంలో చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఆపేద్దాం. ఈరోజు శనివారం, మీ అందరికీ వీకెండ్, అందరికీ శుభం కలుగాక. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. చాలా చాలా ధన్యవాదాలు. మా మా కోరిక ప్రకారంగా మాండూక్య ఉపనిషత్ కారికను మా అందరి వినపడుతుందా? వినబడుతుంది సార్. మా అందరి కోరిక పైన మాకు బోధించడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇవాల్టి పాఠములో మీరు ప్రాజ్ఞ అని చెప్పి